ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం సంత జుటూరు గ్రామంలో భగీరథ వడ్డెర సొసైటీ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు చెన్నయ్య, టిడిపి మండల కన్వీనర్ లాయర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వడ్డే ఓబన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భగీరథ వడ్డెర సొసైటీ అధ్యక్షులు దండగుల శ్రీనివాసులు, ట్రెజరర్ దండగుల నాగ వెంకటేశ్వర్లు, రాముడు, దండగుల సుధాకిరణ్, పల్లపు నాగన్న గ్రామస్తులు ఇక్కడ వడ్డే ఓబన్న గారైనటువంటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి జన్మదిన వేడుకలకు హాజరై వేదికను అలంకరించిన పెద్దలకు, మా గురువర్యులు ఆయనకు సమానులైనటువంటి మా చెన్నయ్య సార్ గారికి, మా అన్న సీనన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా సోదరులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వడ్డే ఓబన్న గారి గురించి చెప్పాలంటే చరిత్ర చెప్తున్నది ఏమంటే, వడ్డే ఓబన్న గారు జనవరి 11, 1807లో మన నంద్యాల జిల్లా ఇప్పుడు ప్రస్తుతం సంజాంల మండలం నొస్సుం గ్రామంలో జన్మించినాడని చరిత్ర చెప్తుంది. అతని తల్లిదండ్రులు వడ్డే సుబ్బన్న గారికి జన్మించినటువంటి పుత్రుడని చరిత్ర చెప్తుంది మనకు. ఈ వడ్డే ఓబన్న గారు 1807లో పుట్టి 1850లో స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నటువంటి యోధులతో పాటు, అంటే ఆనాటి రేనాటి రెడ్డి అయినటువంటి ఉలివాడ నరసింహారెడ్డితో పాటు గెరిల్లా యుద్ధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు గెరిల్లా యుద్ధం అంటే ఏంటంటే, పెద్ద సైన్యాన్ని కూడా ఎదుర్కోవడానికి మన కాడ శక్తి లేనప్పుడు మన లాంటి అంటే శక్తివంతులమైనటువంటి ఓబన్న లాంటి శక్తివంతులను ఒక 10-20 మందిని ఏర్పాటు చేసుకొని మెరుపుడు దాడులు చేయడం, అంటే ఎప్పుడు వచ్చి పడతారో ఏం కథనో తెలియకుండా వాళ్ళ మీద దాడులు చేసి రైతుల మీద విధించుతున్నటువంటి పన్నులను అధికంగా విధించి రైతులను ఎప్పుడైతే బాధ పెడుతున్నారో వాళ్ళ మీద వ్యతిరేకత ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద మెరుపు దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను, డబ్బును స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచేవాళ్ళు వీళ్ళు. అటువంటి స్వార్థం లేకుండా వాళ్ళు కష్టం చేసినటువంటి యోధుని గురించి ఈరోజు పండుగ జరుపుకుంటున్నాం అంటే మన అదృష్టం అని ఈరోజు భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఆనాటి రేనాటి రెడ్డిలో ప్రకారం, ఆనాటి ఉయిలవాడ నరసింహారెడ్డితో ప్రకారం అన్నదానం చేసినటువంటి బుడ్డాయంగరెడ్డి కూడా ఆ రోజు వాళ్ళ కోవు చెందిన వాడని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఓబన్న గారు మెరుపుదాడులు చేసి అందరూ మళ్ళా అంటే నల్లమన అలుగులలో ప్రతి అణువణువు తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళను ఒక 10 మందిని వాళ్ళ లాంటి వీరులను తయారు చేసుకొని మెరుపుదాడులు చేసి మళ్ళీ అందరూ ఒకసారి కలిసేవాళ్ళు అనమాట. అంటే ఆ అడవిలో ఉన్నటువంటి అణువణువు తెలిస్తేనే వాళ్ళకు తెలిసేది. అంటే వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రజల కోసమే వాళ్ళు దాడులు చేసి వాళ్ళ సుఖాన్ని చంపుకొని ప్రజల కోసం ఏర్పాటు చేసినారు. ఆ రోజు నుంచే ఈ రోజు వరకు కూడా విప్లవ అకారులు అనేటివి ఏర్పడి విప్లవ దాడులు, విప్లవటువంటి నిరసనలు, విప్లవాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆ రోజు నుంచే ఏర్పడాయని మనం తెలుసుకుంటున్నాం. ఈ పండుగను, ఈ ఓబన్న గారిని గుర్తించి 2025లో మన తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వడ్డేవా సంఘం వాళ్ళు కోరిన ఆలోచన ప్రకారం ఇది ఖచ్చితంగా మనం జాతీయ పండుగగా, రాష్ట్ర పండుగగా ప్రతి జనవరి 11 రోజు జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో, మా గ్రామంలో మా కుటుంబానికి వ్యక్తిగతంగా వడ్డెరులతో చాలా సంబంధం ఉంది. మా ఇంటి పక్కనే భూషణులని, లేకుంటే మా తిక్కన్న, మా సామశివుని వాళ్ళు మాలో ఉండేవాళ్ళు. మేము మన కులాలు మతాలు లేకుండా మేము పెద్దనాయన, పెద్దమ్మ, అన్న అనేటువంటి భావంతో ఉండేవాళ్ళం. మా నాయన కూడా నాగన్నని, నాగన్న వాళ్ళ కుటుంబం కూడా మా నాయనకు బాగా అనుకూలంగా ఉండేది. అట్లా మాకు ఈ సంబంధంతో మాకు ఈ మామూలుగా ఈ స్వాతంత్ర సమరయోధుడికి రావడానికి అదృష్టంతో పాటు వీళ్ళు కూడా మాకు సంబంధంగా మేము అందరం సోదరుల భావంతో పిలుచుకున్నటువంటి సభకు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఓబన్న, జై ఓబన్న. 7లో స్వాతంత్రం అంటే సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలన జరిగింది.
200 సంవత్సరాల పరిపాలన జరిగితే మనము 1857లో మొదట తిరుగుబాటు పెట్టాం. 1857లో తిరుగుబాటు మొదలు పెడితే మన వాళ్ళు 1947 కానీ మనకు స్వాతంత్రం రావాలి. అంటే 3 సంవత్సరాలు దగ్గర అంటే 90 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేస్తే కానీ రావాలి. అంటే అంతకుముందు 100 సంవత్సరాలు పరిపాలించినారు వాళ్ళు. బానిసత్వం కింద మన మగ్గిపోయిన ఆ బానిస సంఖ్యలను తెంచుకోవడానికి ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు దగ్గర మన వాళ్ళు మాన ప్రాణాలు పోగొట్టుకొని స్వాతంత్రం సంపాదించినంత శిక్షణ జలియన్ వాలాబాగ్లో జరిగితే అక్కడ ఇట్లనే గేట్ ఒకటే గేట్ ఉంది. కొన్ని వేల మంది వచ్చాడ మీటింగ్ చెప్తాను స్వాతంత్రం కోసం. వాడు జనరల్ డైర్ అయిన తోడు గుర్రాల మీద వచ్చి తుపాకులతో కాల్చితే ఆనే 1000 మంది చనిపోయినారు అట్లనే స్పాట్లో. నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు అర్థం చెప్పేవాళ్ళు. అట్లా ఉన్నటువంటి దాంట్లో ఎంతో ఇవల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే చూసి చాలేదు. మంచివాడు కూడా అదే సామెత ఉంది కదా, పిల్లి కూడా పులి అవుతుంది అని. బంధిస్తే ఏమవుతుంది, పిల్లి కూడా పులి అవుతుంది. అట్లా వాళ్ళు చూసి అందరూ సరే ఎట్లయితే నేను నెహ్రూ గారి ధన సహాయం అయితేనేమి, మన గాంధీ మహాత్ముని యొక్క స్వార్థం అయితేనేమి స్వాతంత్రం. ఇప్పుడు మనకు కూడా స్వాతంత్రోద్యమంలో వీళ్ళు పాల్గొన్నారు. మన అల్లూరి సీతారాం ఆయన దగ్గర 2 ఉన్నారు. రామ్ కంటుందర, రామ్ మల్లిగారు. వాళ్ళు ఈయననేమో ఆ స్పాట్లోనేమో చనిపోయినారు. వాళ్ళిద్దరిని అండమాన్ నికోబార్ దీవులకు చేరుకుతారు. అంటే వీళ్ళకు ఏదైనా ఒక గొప్ప నాయకుడు ఉన్నాడంటే వాళ్ళకు కుడుభుజంగా పనిచేసేవాళ్ళు. అట్లా ఈయన కూడా మన రేనాడుడైనటువంటి మన గొడ్డె ఓబన్న గారు ఆయనకు మనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ముఖ్య అనుచరులు కూడా ఎంతోమంది కొంత ద్రోహాలు మోసాలు చేస్తుంటారు. కానీ అట్టగా వాళ్ళు ముందుంటున్నారు ఉద్యమంలో ఆయన కోసం. అంటే ఆయన తర్వాతనే ఆయనను ముందు ఆయనను ఎక్కడికైనా పోతే ఆయన రక్షణగా ముందు ఉంటున్నారు. అంటే ఏం జరిగినా ముందు వాళ్ళ ప్రాణాలు అర్పించేవారు. అట్లా ఆ వడ్డే ఓబన్న గారు తన ప్రాణాలు అర్పించి రక్షణగా ఉన్నారు. మరి వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు కూడా కుటుంబాలు అన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నా అది వాళ్ళకి ఆ స్వాతంత్రం కోసం పోరాడడం అనేటువంటి స్ఫూర్తి రావడం అనేది చాలా గొప్పది. అటువంటి వాళ్ళను మనము స్మరించుకుంటూ వారు ఆ ఉద్యోగంలో ఉండి ప్రాణాల కోసం సేవ చేయడానికి ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కంకణం పట్టుకొని ఈరోజు ఆ పేరు. మరి అంతటి పేరు పొందడానికి కారణం ఎవరంటే వీళ్ళు కుడిభుజంగా పనిచేసినటువంటి వాళ్ళు వడ్డే ఓబన్న. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన పేరు కూడా మనకు గుర్తింపు లేదు. వీళ్ళ సారథ్యంలో ఆయన ముందుండి నడిపించి స్వాతంత్రం కోసం పోరాడి అస్సులు అర్పించేందుకు వాళ్ళందరికీ మనము ఒకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చెప్తూ పెద్దలకు పిల్లలకు అందరికీ గౌరవంగా నమస్కరిస్తూ, మరి ఈరోజు జనవరి 11వ తారీఖున మన వడ్డే ఓబన్న గురించి నంద్యాల జిల్లాలో మహోత్సవం జరుగుతుంది. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం అక్కడ జరుగుతుంది. మన గ్రామంలో గుర్తింపు లేదు కాబట్టి మనము ఈ యొక్క మహోత్సవాన్ని ఉత్సవంగా చేసుకుంటూ గౌరవనీయులైన చెన్నై సార్ గురువు మనకు. ఈ సంతజుటూరు గ్రామానికే గురువు ఎవరంటే చెప్పాలంటే చెన్నై సారే. ఎంతోమంది పిల్లలకు విద్యాభ్యాసం చేయించారు, కానీ వాళ్ళు మర్చిపోలేకుండా ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ, ఏ ఊరైనా కానీ మన ఊళ్ళో స్థిరపడినాడు, చాలా సార్ కొడుకు కానీ విద్యలో మంచి ప్రావీణ్యత ఇచ్చారు కాబట్టి, విద్యలో మంచి ప్రావీణ్యత ఉంది కాబట్టి ఈ సంతజుటూరు గ్రామానికే గురువు అని చెప్పుకోవాలి. అందుకు ఆదర్శంగా మన ఈ ప్రజెంట్గా ప్రభుత్వంలో మన మండల అధికారి అయినటువంటి కృష్ణారెడ్డి గారికి చెప్పుకోవడంతో అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వారికి నమస్కారములు. ఇంకా ఎన్ని ప్రోగ్రాములు చేసినా మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.